కనకాపల్లి జిల్లాలో బాలిక హత్య కేసులో పురోగతి కనిపించడం లేదు. నిందితుడిని పట్టుకోవడంలో పోలీస్ శాఖ విఫలమైందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. 48 గంటల్లో పట్టుకుంటామని హోంమంత్రి చెప్తే 4 రోజులైనా నిందితుడి ఆచూకీని పోలీసులు గుర్తించలేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హత్య తర్వాత పక్కా ప్లాన్తో నిందితుడు పారిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు. ఏపీ బార్డర్ దాటి వెళ్లిపోయినట్టు గుర్తించారు. అయితే అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేకపోవడంతో ఆచూకీ కనిపెట్టడం కష్టమవుతోంది. నిందితుడు ఏ రాష్ట్రానికి వెళ్లాడో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా పప్పుగొండుపాలెంలో 14 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడిని వెంటనే పట్టుకోవాలని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి డీఎస్పీ సత్యనారాయణను కలిసి వినతిపత్రం ఇచ్చారు. హత్య జరిగి 5 రోజులు గడుస్తున్నా నిందితుడిని ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేదని పోలీసులను నిలదీశారు. నిందితుడిని 48 గంటల్లో పట్టుకుంటామన్న హోంమంత్రి అనిత మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 48 గంటల్లో పట్టుకుంటామన్న హోంమంత్రి అనిత మాటలు ఏమయ్యాయంటూ కూడా పోలీసులను నిలదీశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ఎమ్మెల్సీ. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలంటున్న వైఎస్ఆర్సీపీ మహిళా నేతలతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం కొప్పుగొండుపాలెంలో దారుణ హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు పరామర్శించారు. ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు. అలాగే పోలీస్ స్టేషన్లో డీఎస్పీని కలిసి ఎవరైతే నిందితుడున్నారో ఆయన వెంటనే పట్టుకోవాలని ఒక వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. జరిగిన సంఘటనపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. మేడం చెప్పండి, ఆ కుటుంబానికి ఎటువంటి ధైర్యం చెప్పారు? అలాగే పోలీసులను కలిసినప్పుడు మీరు ఇచ్చిన వినతిపత్రంలో ఏ అంశాలను ప్రస్తావించారు? అసలు ఆ సంఘటన చూశాక మా గుండె తరుక్కుపోయింది. మేము అసలు మాటలు రాలేదు. అలాంటి పరిస్థితి, అలాంటి హత్య ఇంకొకరికి జరగకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఆ కుటుంబానికి కనీసం పక్కనే నియోజకవర్గం హోంమంత్రి గారు 10 సార్లు ఇటు అటు తిరుగుతుంటారు. కనీసం ఇప్పటికీ పరామర్శ చేయలేదు, ఒక భరోసా ఇవ్వలేదు. ఆ రోజు ఆ బాడీ పోస్ట్ మార్టం తీసుకెళ్లిన రోజు అక్కడ సన్మానాలకు ఆవిడ అటెండ్ అయ్యారు. అంటే సన్మానాల మీద ఉన్న శ్రద్ధ ఒక హత్య గావించబడిన మహిళ మీద లేకపోవడం నిజంగా చాలా దారుణం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆవిడ చెప్పారు, ఆవిడ హోమ్ మినిస్టర్ అయ్యాక, మహిళలందరూ ప్రశాంతంగా ఉండండి, హోమ్ మినిస్టర్ అయ్యాను నేను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటూ. కానీ సొంత నియోజకవర్గంలో మహిళలకి రక్షణ లేదు, ప్రశాంతంగా పడుకోవట్లేదు. సొంత జిల్లాలో మహిళలు హత్యకు గావించబడుతున్నారు. మహిళలు ఎవరు ప్రశాంతంగా పడుకోని పరిస్థితి మనం చూసాం. ఎంతసేపు దిశ పోలీస్ స్టేషన్ పేర్లు మార్చేద్దాము అన్న దాని మీద దృష్టే తప్ప అలాంటి ఒక ఆయుధాన్ని తయారు చేశారు కదా, ఆ ఆయుధానికి పేర్లు మార్చేస్తున్నారు, తీసేస్తున్నారు. దానికి కాంపన్సేషన్ ఇంకో ఆయుధం పెట్టాల్సిన బాధ్యత లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చేస్తూ ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు. కానీ స్టేట్మెంట్స్ ఎవరికి కావాలి? న్యాయం కావాలి, ఇలాంటి హంతకుల్ని పట్టుకోవడం కావాలి. ఆమె సొంత నియోజకవర్గంలో తీసుకుంటే కోటవరట్లలో 2 ఆడోళ్ళకి బట్టలు ఇప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొట్టారు. అది వీడియోలు కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ బాధిత మహిళల మీద కేసులు పెట్టారు. అంటే నిందితుల మీద కాకుండా బాధిత మహిళల మీద కూడా కేసులు పెట్టారంటే ఎంత దారుణంగా హోమ్ మినిస్టర్ గారి పరిపాలన ఉందో, శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. హోమ్ మినిస్టర్ గారి అనుచరులు అన్నవరం దగ్గర హోటల్లో అయితే వీరాంగం చేశారు. ఆ హోటల్లో బెంచీలు, చైర్లు అన్ని పగలగొట్టేసి దాని మీద కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఈ పోలీస్ వ్యవస్థ ఉంది. డిఎస్పీ గారిని కలిసారు కదా, ఏం చెప్పారు ఆయనకి? ఆయన మీకు ఏం చెప్పారు? సో డిఎస్పీ గారు ఈరోజు ఏమంటున్నారంటే, మేము ఏదైతే మా పరిధిలో మేము అన్నీ కూడా చేస్తున్నాము, 12 రకాలుగా ఒక టీంని తయారు చేసి అన్ని ప్రాంతాల్లో కూడా జల్లెడ పట్టే కార్యక్రమం చేస్తున్నాము. ఏదైతే వీళ్ళు 50,000 పట్టుకున్న వాళ్ళకి రివార్డ్ ఇస్తామన్నారు, దాన్ని చూసి కూడా చాలామంది మా వరకు ఫోన్ కాల్స్ వచ్చాయి. దాన్ని కూడా మేము చూసుకుంటూ ఈరోజు ఏ ఫోన్ కాల్ వచ్చినా కూడా మేము వెంటనే స్పందిస్తున్నామని చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు దర్శిని లాంటి ఆ పాపకి జరిగినటువంటి అన్యాయాన్ని ఎవరికి జరగకూడదు. ఎందుకంటే చాలా చిన్న అమ్మాయి ఈరోజు ప్రేమ అనే పేరు చెప్పేసి ఈ రకంగా చేయడం అనేది కూడా నిజంగా మనసు కలిచివేస్తుంది. ఈరోజు 13 సంవత్సరాల పిల్లలకి ప్రేమ ఏంటండి?
ఎవరైతే బాలికను అత్యంత దారుణంగా హత్య చేశాడో ఆ సురేష్ అనే వ్యక్తిని వెంటనే పట్టుకొని కఠిన శిక్ష విధించాలని ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ మహిళా నేతలంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారాన్ని ఎవరైతే ఆ పాప అన్నయ్య ఉన్నాడో ఆ పాప అన్నయ్యకి ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, ఎలమంచి నియోజకవర్గం నుంచి.